హాయ్ హలో వెల్కమ్ టు ఆరి క్రాఫ్ట్స్. ఈరోజు అయితే ఇంకో రెజిన్ ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో టోటల్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ తీసుకుందాం అనుకుంటున్నా. సో 21 గ్రామ్స్ తీసుకుంటే మనకి రెజిన్ ఏమో 14 గ్రామ్స్ అండ్ హార్డ్నర్ వచ్చేసి 7 గ్రామ్స్ తీసుకోవాలి. రెండు వేసుకున్నాక ఒకసారి స్లోగా మిక్స్ చేసుకుందాం. సో నేనైతే కీ చైన్ మోల్డ్ తీసుకున్నా 2 ఇంచెస్ది. సో ఫస్ట్ అయితే నాకు జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ కావాలని చెప్పి జస్ట్ ట్రాన్స్పరెంటే తీసుకుంటున్నాను. నేను వేసింది అయితే ఫస్ట్ లేయర్. సో మిగిలిపోయిన కొంచెం రెజిన్ ఉంటే అది వేరే మౌల్స్లలో ఫిల్ చేసేసుకున్నాను. 24 అవర్స్ తర్వాత డ్రై అయిపోతుంది. సో దాని నెక్స్ట్ డే అది డ్రై అయ్యాక సెకండ్ లేయర్ వేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను చిన్న బటర్ఫ్లై స్టిక్కర్ అయితే తీసుకున్నా. సో ట్రాన్స్పరెంటే కాబట్టి ఇలా ఫస్ట్ టేప్కి ఉల్టా పెట్టేసి అవుట్లైన్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది పిక్చర్ ఖరాబ్ అయిపోతుంది మనం రెజిన్ వేసినాక. ఇది లామినేషన్ షీట్ కాదు కాబట్టి నేను ఇలా టేపులు పెట్టేసి రెజిన్ ఫస్ట్ లేయర్ మీద స్టిక్ చేసేస్తున్నాను. మళ్ళీ నేను 21 గ్రామ్స్ రెజిన్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు దీనికి సెకండ్ లేయర్తో పాటు ఇంకా వేరే వాటి సెకండ్ లేయర్ కోసం రెజిన్ అండ్ హార్డ్నర్ వేసుకున్నాక ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. బబుల్ బ్లాస్ట్ అయితే ఒకసారి స్ప్రే చేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నా. గోల్డ్ ఫ్లేక్స్ అక్కడక్కడ పెడదాం అనుకుంటున్నా. సో అందులో కొంచెం రెజిన్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని అక్కడక్కడ కొంచెం స్టిక్ చేసుకుంటున్నా. ఫస్ట్ లేయర్ చేసినప్పుడు మిగిలిపోయిన రెజిన్ తోటి 2 కలర్స్ మిక్స్ చేసుకున్నా, పర్పుల్ అండ్ బ్లూ. సో ఇలానే సేమ్ దాన్ని కూడా ఇలా స్టిక్ చేసుకుంటున్నా. ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే వేసుకుంటున్నా. మళ్ళీ 24 అవర్స్ తర్వాత దీన్ని డిమోల్డ్ చేయాలి. నేను నెక్స్ట్ డే దీన్ని డిమోల్డ్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెంట్ కాబట్టి మొత్తం లేయర్ నీట్గా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఇట్లా ట్రాన్స్పరెంట్ లేయర్. అండ్ ఇవి మిగిలిపోయిన వాటితో చేసింది కూడా చాలా క్యూట్గా బాగున్నాయి. ఇదైతే పాప్ సాకెట్, ఫోన్ బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. నేనైతే వీటికి బ్యాక్ సైడ్ పాప్ సాకెట్ స్టాండ్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నా. ఈ క్విక్ విక్స్ యూజ్ చేస్తున్నా. ఈ బటర్ఫ్లై దానికేమో కీ చైన్ కాబట్టి కీ చైన్ అయితే దీనికి పెట్టేసుకుంటున్నా. చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ఇలా ప్లాస్టర్తో అయితే ట్రై చేశాను, వస్తుందో రాదా అని. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నా యూట్యూబ్ ఛానల్ ఆరి క్రాఫ్ట్ వేబ్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. Share, like and comment. Bye bye.